శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయం నందు ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం నెల్లూరులోని రెడ్ క్రాస్ సంస్థ మీద వచ్చిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు నియమించిన 3 సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను అందించారని తెలిపారు. ఈ నివేదికలో రెడ్ క్రాస్ వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని తెలిపారు. మీడియాలో వచ్చిన విధంగా ప్లాస్మాను అధిక ధరకు అమ్మడం అనే అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. ఇది కేవలం కొంతమంది ఆడిన నాటకమని వివరించారు. అందరికీ నమస్కారం. పోయిన సోమవారం రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ నెల్లూరు బ్రాంచ్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది. ఈ ఆరోపణలపైన విచారణ చేసేందుకు ఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రకాష్ బాబు ఐఆర్సీఎస్ మెంబర్ ఒంగోలు వారితోనూ, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి ఐఆర్సీఎస్ మెంబర్ విజయవాడ వారితోనూ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయవలసిందిగా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. 3 సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ రెడ్ క్రాస్ సంస్థ యొక్క బ్లడ్ బ్యాంక్ని దఫాలుగా సందర్శించడం జరిగింది. వారు నిర్వహిస్తున్నటువంటి అన్ని రికార్డులను పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఈ సంస్థకు సంబంధించి సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారిని, ఎంసీ మెంబర్ బయ్యా ప్రసాద్ గారిని, రిసెప్షనిస్ట్ పద్మజ గారిని, అదేవిధంగా రెడ్ క్రాస్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ మల్లికార్జున గారిని, మోటివేటర్ మధుసూదన్ గారిని కూడా విచారించడం జరిగింది. సదరు విచారణలోనూ మా రికార్డుల పరిశీలనలోనూ అన్నీ కూడా పకడ్బందీగా రికార్డులు నిర్వహిస్తున్నట్టుగా గమనించడం జరిగింది.